మంచిదని మీరు ప్రార్థించినట్టు ఈ సమయం మీరు సందేశం రోజులు సమయం అప్పగిస్తున్నారు. పిల్లలు ఒకరి తర్వాత ఒకరు సిద్ధపడి ఉండాలి. అందరికీ వందనాలు. ముందుగా సమయాన్ని ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. అలాగే వేదికను అలంకరించిన దైవజనులందరికీ నా హృదయపూర్వక వందనాలు. చేరి వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో సండే స్కూల్ పిల్లలు చెప్పే కంఠస్థ వాక్యాలను మీరందరూ శ్రద్ధగా వినాలని ప్రేమతో కోరుకుంటున్నాను. ముందుగా గీతశ్రీ. అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ గీతాశ్రీ. ఐ am studying 2nd class. ఇవాళ కనుక మనకు శిశురు పుట్టను. 9వ అధ్యాయం యేసయ్య 9వ అధ్యాయం 6వ వచనం. మహాలక్ష్మి. అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ మహాలక్ష్మి. ఐ am studying 6th class. 6వ నెలల గబ్రియాలలో దేవదూత గలియాలలో నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషుడికి ప్రదానము చేయబడిన కన్యాక వద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యాక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడైను చెప్పాను. ఆమె ఆ మాటకు భగవతపడి ఈ శుభేమిటో అని ఆలోచించుచుండగా ఆ దూత మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారునికని ఆయనకు మేసు అనే పేరు పెట్టాను. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుడు కుమారుని పడను. లోక సువార్త 1:26-30. థ్యాంక్ యూ. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. పావని. అందరికీ ధన్యవాదాలు. మై నేమ్ ఇస్ లక్ష్మీ పావని. ఐ am studying 5th class. లోకముకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక ఆయనతో చెప్పాను. లీష్మా. అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ లీష్మా సార్. ఐ am studying 6th class. ఆ దూతలు తమ వద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపులకు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయబడును. మనము బెత్లెహేము వరకు వెళ్ళి ఒకరికి ఒకరు చెప్పుకుని తర్వాత త్వరగా వెళ్ళి తిరిగి మరియను యేసేపును తొట్టిలో పడుకుని ఉన్న శిశువుని చూచితిరి. యెషయా సువార్త 2వ అధ్యాయము 15వ వచనం. ఆమేన్. దీప్తిక. మై నేమ్ ఇస్ దీప్తిక. ఐ am studying 6th class. అది ఎందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన అది ఎందు దేవుని వద్ద ఉండెను. సమస్తమును మూలముగా కలిగి ఉన్నది ఏది అయినా ఆయన లేకుండా కలగదు. ఆమేన్. యెహోవా సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆమేన్. అందరూ చప్పట్లు కొడుతూ వారిని అభినందిద్దాం. లావణ్య. హల్లెలూయా. అందరికీ నా వందనాలు. మై నేమ్ ఇస్ లావణ్య. ఐ am studying 8th class. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి అందుకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడు, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం నేను నీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు కొరకు పుట్టి అన్నాడు.
ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదేమి కానవాడు. ఒక శిశువు పొత్తిగుడ్డలో చుట్టబడి ఒక తొట్టెలో పడుకొని ఉండుట మీరందరూ చూచదని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహమును ఆ దూతతో కూడిన సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయించుర్రి. లూకా సువార్త 2వ అధ్యాయం 8 నుండి 14 వరకు వచ్చిన